ఒకసారి చెల్సియా అనే చిన్నమ్మాయి పాఠశాల నుండి ఇంటికి తిరిగి వస్తుండగా ఒక వృద్ధుడు మూర్ఛపడి పడిపోయాడు. ఆమె వెంటనే అతనికి సహాయం చేయడానికి పరిగెత్తి వెళ్ళింది. దగ్గరగా చూసి ఆ వృద్ధుడు తమ పొరిగింటివాడని గుర్తించింది. చెల్సియా అరిచింది, దయచేసి ఈ వ్యక్తిని ఇంటికి తీసుకెళ్డానికి నాకు సహాయం చెయ్యండి. ఒక మార్గచారుడు ఆమెకు సహాయం చేశాడు. డాక్టరొచ్చి వృద్ధుణ్ణి పరీక్షించాడు. అతను ఎక్కువ కాలం బ్రతకలేడని చెప్పాడు. అది విని చెల్సియా చాలా బాధపడింది. ఆమె ప్రతిరోజూ అతన్ని చూసేందుకు వెళ్లి జాగ్రత్తగా చూసుకుంది. ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. కాని ఆమె ఎంత జాగ్రత్తగా చూసుకున్నా కొన్ని రోజుల తర్వాత వృద్ధుడు మరణించాడు. చెల్సియా చాలా దుఃఖించింది. కొన్ని రోజుల తర్వాత చెల్సియా తండ్రి తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. వారి కుటుంబానికి ఆహారం కొనడానికి డబ్బులేక వారు చాలా రోజులు ఆకలితో ఉన్నారు. ఒక మధ్యాహ్నం ఆకలితో అలసిపోయిన చెల్సియా మూర్ఛపోవడానికి దగ్గరగా ఉండగా అకస్మాత్తుగా తెల్లని బట్టలు ధరించిన వృద్ధుడు దేవదూతలా ఆమెకు కనిపించాడు. అతను తన చల్లని చేతిని ఆమె నుదుటిపై ఉంచి వెంటనే కనుమరుగయ్యాడు. వృద్ధుడు కనిపించకుండా పోయిన వెంటనే ఆమె పక్కనే ఒక పెద్ద ఆహార సంచి మరియు బంగారు నాణేల సంచి కనిపించాయి. ఆమె ఆనందంతో లేచి తన తల్లిదండ్రులను పిలిచింది. చెల్సియా తల్లిదండ్రులు చాలా సంతోషించారు. వృద్ధుడిపై చూపిన దయవల్ల తమ కుటుంబానికి కూడా సహాయం లభించిందని ఆమెను ప్రశంసించారు.